guys, welcome to my channel. If you are watching my channel for the first time, do subscribe my channel, like and share these videos to make useful for everyone. Okay? Hi guys, welcome to today's class Bonsai Life Part 1. Bonsai life means bonsai is a short tree. ఒక చిన్న చెట్టు. ఏంటి చెట్టు ఏంటి? చూడండి చిన్న చిన్న వాటిని మనము ప్లాంట్స్ మొక్కలు అంటాము. పెరిగిన పెద్ద వాటిని మనకు ట్రీస్ చెట్లు అంటాం. మరి బోన్సాయి ట్రీ అంటే ఒక బాగా పెరిగినటువంటి చెట్టు చిన్నగా ఉంటుంది, అంటే మరగుజ్జు చెట్టు అనమాట. ఓకే, దిస్ బోన్సాయి ఆర్ట్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ జపాన్. ఈ బోన్సాయి ట్రీస్ మనకు జపాన్ నుంచి వచ్చిందనమాట కల్చర్. పెద్ద పెద్ద చెట్లను కూడా చిన్న ట్రేస్ అండ్ టబ్స్లో పెంచుతారు. ఓకే, అండ్ ఇన్ దిస్ లెసన్ అబ్బూరు ఛాయాదేవి ద రైటర్ కంపేర్స్ ద ఉమెన్ లైఫ్ విత్ బోన్సాయి ప్లాంట్. ఇక్కడ స్త్రీల యొక్క లైఫ్ని, జీవితాన్ని మనకు బోన్సాయి చెట్లతో పోలుస్తారనమాట. ఓకే, ఫేమస్ ఫెమినిస్ట్ రైటర్ అబ్బూరు ఛాయాదేవి రోడ్ దిస్ అండ్ ని కూడా మనకి ఇక్కడ కంపేర్ చేస్తూ రాస్తారు. ఓకే, పార్ట్ 1 పార్ట్ 2 రెండు కూడా బోన్సాయి లైఫ్ గురించి 8th క్లాస్లో. లెట్స్ క్యారెక్టర్స్. అమ్మలు, షీజ్ ఎ అమ్మలు, హర్ హస్బెండ్, దే ఆర్ లివింగ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓకే, అమ్మలు మీన్స్ ద యంగర్ సిస్టర్. ఓకే, దేర్ ఆర్ 2 sisters. వన్ ఈజ్ అక్కయ్య, ద ఎల్డర్ సిస్టర్. అక్కయ్య పెద్దావిడ అనమాట. యంగర్ సిస్టర్ అమ్మలు, చెల్లెలు వచ్చి అమ్మలు అనేసి అన్నారు. ఓకే, అక్కయ్య హస్బెండ్ బావగారు అనేసి కూడా మనం మెన్షన్ చేస్తున్నాం. నాన్నగారు అమ్మలూస్ ఫాదర్. ఓకే, ఇంకొన్ని పారాగ్రాఫ్స్లో నాన్నగారు వస్తారు. నాన్నగారు మీన్స్ అమ్మలూస్ అండ్ అక్కయ్యస్ ఫాదర్. ఓకే, దే మెయిన్ క్యారెక్టర్స్. సీనరీ ఈస్ దిస్ పార్ట్ 1 టేక్స్ ద అమ్మలూస్ హోమ్ న్యూ ఢిల్లీ. అంటే ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే ఈ పార్ట్ 1 బోన్సాయి లైఫ్ అంతా కూడా అమ్మలు వాళ్ళ ఇంట్లో న్యూ ఢిల్లీలో జరుగుతుంది. ఓకే, యూనిట్ 5 అండ్ ద థీమ్ ఆఫ్ ద యూనిట్ 5 ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఓకే, సో దిస్ ఇస్ ద సీనరీ ఇన్ న్యూ ఢిల్లీ. అక్కయ్య ఇన్ సిట్టింగ్ ఆన్ ఏ బెడ్. ఈ సీనరీ మనకు బోన్సాయి లైఫ్ లెసన్లో వస్తుంది. అండ్ వాట్ అబౌట్ ద ట్రిగ్గర్ షీట్? దిస్ ఇస్ ద ట్రిగ్గర్ షీట్ ఆఫ్ ఏ షీట్. విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత సాధించినటువంటి వాళ్ళు. సో హూ ఆర్ దీస్ పీపుల్? అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ డిస్కస్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. కింద ఉన్న పిక్చర్స్ని గమనించి వాటిని క్వశ్చన్స్ చేయండి. చూడండి, హూ ఆర్ దీస్ పీపుల్ మీన్స్ దీస్ పీపుల్ ఆర్ సరోజినీ నాయుడు, మదర్ తెరెసా, సైనా నెహ్వాల్, సునీత విలియమ్స్, కిరణ్ బేడి. విలేజ్ ఉమెన్ అంటే టౌన్ ఉమెన్. వాట్ డూ యూ నో అబౌట్ దీస్ ఉమెన్ అంటే వీళ్ళ గురించి మనకి ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? సరోజినీ నాయుడు ఇస్ ద ఫేమస్ ఇండియన్ పోయిటెస్, కవిత్రిని పోయిటెస్ అనాలన్నమాట. ఓకే, పోయిటెస్. అండ్ మదర్ తెరెసా ఈజ్ ఎ సింబల్ ఆఫ్ సర్వీస్. సునీత విలియమ్స్ స్పెండ్ ద లాంగెస్ట్ పీరియడ్ ఇన్ ద స్పేస్. సైనా నెహ్వాల్ ఎ ఫేమస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్. కిరణ్ బేడి ద ఫస్ట్ ఉమెన్ IPS ఇన్ ఇండియా. ఓకే, సో వాట్ డూ యూ నో అబౌట్ దెమ్? మీకు వాళ్ళ గురించి ఏం తెలుసు అంటే ఇవన్నీ ఆన్సర్ అయ్యాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Education leads to empowerment of women. Do you agree or disagree? Give reasons. Education leads women empowerment. మహిళా సాధికారత సాధించాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం అన్నారు. డూ యూ అగ్రీ? మీకు ఒప్పుకుంటున్నారు ఈ విషయానికి? ఎస్ అన్నారు అనుకోండి, గివ్ రీజన్స్, ఆన్సర్ చెప్పవచ్చు. విత్ ద ఎడ్యుకేషన్ దే కెన్ గెట్ సమ్ జాబ్ ఆర్ దే కెన్ ఎర్న్ సంథింగ్, దే కెన్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్, ఇలాగన్నీ రాయొచ్చు అనమాట. ఇఫ్ యూ డిసగ్రీ, మీరు ఒప్పుకోలేదు అనుకోండి, దానికి కూడా రీజన్స్ రాయాలి ఎందుకు ఒప్పుకోలేదు అనేసి. ఓకే, సో ఆప్షన్ మీకే అనమాట. ఫస్ట్ పారాగ్రాఫ్. ద మూమెంట్ ఐ సీ లెటర్స్ వెయిటింగ్ ఫర్ మీ ఆన్ ద డోర్ స్టెప్ వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ వర్క్ ఐ కాంట్ కంటైన్ మై ఎక్సైట్మెంట్. ద మూమెంట్ ఐ సీ లెటర్స్ ఆన్ ద డోర్ స్టెప్ అన్నారు. డోర్ స్టెప్ మీన్స్ గడప. ఓకే, డోర్ స్టెప్ మీన్స్ ద ఎంట్రీ ఆఫ్ ద హౌస్, గడప. లెటర్స్ అంటే ఉత్తరాలు ఉన్నాయన్నమాట. వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ వర్క్, నేను పని నుంచి అంటే ఉద్యోగం, జాబ్లో నుంచి హౌస్కి రిటర్న్ అయ్యేటప్పుడు ఆ డోర్ స్టెప్ దగ్గర, గడప దగ్గర లెటర్స్ చూడడాన్ని ఐ కాంట్ కంటైన్ మై ఎక్సైట్మెంట్, నా ఆనందానికి హద్దులు లేవు. ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఫేస్ టు ఫేస్ విత్ మై నియర్ అండ్ డియర్ వన్స్ అండ్ దే ఆర్ స్పీకింగ్ అఫెక్షనేట్లీ టు మీ. అవి నిజంగా ఎలా ఉంటాయి లెటర్స్ అంటే, స్పీకింగ్ టు నియర్ అండ్ డియర్ వన్స్, నా దగ్గర వాళ్ళని, బంధువుల వాళ్ళని చాలా అఫెక్షనేట్లీ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇన్స్టెంట్లీ ద ఎగ్జాషన్ ఆఫ్ ద ఆఫీస్ వర్క్ వానిషెస్ అండ్ మై హార్ట్ గ్రోస్ లైట్. ఇన్స్టెంట్లీ, వెంటనే. ఇన్స్టెంట్లీ మీన్స్ వెంటనే. ద ఎగ్జాషన్ మీన్స్ టైర్డ్నెస్, అలసట అంతా. వానిషెస్ మాయమైపోతుంది అనమాట.
వానిషెస్ మీన్స్ డిసపియర్. అలసట అంతా పోయేసి ఇంకా మై హార్ట్ గ్రోస్ లైట్. పని నుంచి వచ్చిన భారం అంతా తగ్గిపోయేసి హార్ట్ అంతా కూడా లైట్ అయిపోతుంది అనమాట, తేలిగ్గా. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ ద కిచెన్ nurturing, oh no, oh god, which is what I usually do when I come back tired. ఇక్కడ చూడండి, యూజువల్లీ గో టు కిచెన్లోకి రెగ్యులర్గా ఆఫీస్ నుంచి రాగానే ఎలా వెళ్తుంది? ఓ నో, ఓ టైర్డ్, ఓ గాడ్ అంటే ఆఫీసులో అంతా వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో అంతా వర్క్ చేసి నేనే చేయాలనా అని మ్యూటరింగ్ అంటే లోపలే మాట్లాడుకుంటూ వెళ్తారు. బట్ ఐ ఫీల్ లైక్ singing a song, humming a tune, making a nice cup of coffee and savoring each sip. ఇక్కడ లెటర్స్ చూడగానే ఇన్స్టెడ్ ఆఫ్ బదులు కదా డైలీగా ఉన్నటువంటి టైర్డ్నెస్కి బదులుగా హుషారు వచ్చేసింది. ఏంటి? సింగింగ్ ఏ సాంగ్, ఒక పాట పాడుకుంటూ, హమ్మింగ్ ఏ ట్యూన్, ఒక రాగం. హమ్మింగ్ మీన్స్ సింగ్ వితౌట్ ఓపెనింగ్ మౌత్, నోరు తెరవకుండా పాట పాడడాన్ని హమ్మింగ్ అంటారు. ఓకే, మనకు హమ్మింగ్ బర్డ్ కూడా ఉంది కదా, వితౌట్ ఓపెనింగ్ ఇట్ ట్వీట్స్ అనమాట. అది పక్షి నోరు తెరవకుండానే కూస్తుంది. ఓకే, హమ్మింగ్ బర్డ్. ఓకే, హమ్మింగ్ ఏ ట్యూన్, రాగం పాడుకుంటూ, మేకింగ్ ఎ నైస్ కప్ ఆఫ్ కాఫీ, ఒక మంచి కప్పు కాఫీ తయారు చేసుకుంటూ, సేవరింగ్ ఈచ్ సిప్, కాఫీని కానీ టీని కానీ ఒక్కొక్క సిప్పు తాగడాన్ని డ్రింకింగ్ అన్నారనమాట, సిప్పింగ్ అంటారు. ఓకే, సేవరింగ్ అంటే ఆస్వాదించడం అనమాట. ఎంజాయ్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్, ఆస్వాదిస్తూ అంటూ దాని అంటే రెగ్యులర్గా అలసిపోయి ఓనో అనేదానికంటే లెటర్స్ వచ్చినప్పుడు మాత్రం పాటలు పాడుకుంటూ నైస్ కప్ ఆఫ్ కాఫీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. వాట్ ఈస్ మోర్, ద సైట్ ఆఫ్ ది ఇండియన్ లెటర్స్ ఆర్ ఎన్వలప్స్ ఇన్ ఎ ఫెమిలియర్ హ్యాండ్ గివ్స్ మీ ద ఎనర్జీ అండ్ ఎంతూజియాజం టు క్విక్లీ మేక్ అండ్ ఈట్ సమ్ పకోడాస్ ఆర్ బజ్జీస్. వాట్స్ ఎక్కువ దూరం పంపించాలంటే ఇండియాలో ఇంగ్లాండ్ లెటర్స్ ఎన్వలప్స్ పంపిస్తారనమాట. ఎంతూజియాజం, వెరీ ఎనర్జీ వస్తుంది అనమాట, చాలా శక్తి వస్తుంది, ఆతృత వస్తుంది, ఇంకా పని చేద్దామని. సో లెట్స్ డూ అండ్ ఈట్ సమ్ పకోడీస్ ఆర్ బజ్జీస్. ఒట్టి టీనే కాఫీనే ఎందుకు, పకోడాస్ బజ్జీస్ కూడా చేసుకొని తిందాం అనేసి అనిపిస్తుంది. ఈవెన్ దో ఐఎమ్ లేజీ అబౌట్ రైటింగ్ లెటర్స్, ఐ లవ్ టు రిసీవ్ వన్ ఫ్రమ్ సమ్ ప్లేస్ ఆర్ ద అదర్ ఎవ్రీ డే. నాకు నేను లెటర్స్ రాయలేను, కానీ ఎవరైనా రాస్తే మాత్రము నాకు చదవడం చాలా ఇష్టము. దిస్ ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ లెటర్. కానీ ఇప్పుడు వచ్చిన లెటర్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ లెటర్, అంటే ఊహించినటువంటి లెటర్. ఇఫ్ మై అక్కయ్య హూ డజంట్ నార్మలీ రైట్ ఆఫ్ హర్ వే టు రైట్ ఎ లెటర్, దెర్ హ్యాస్ టు బి ఎ రీజన్. సాధారణంగా అక్కయ్య లెటర్ రాయదు. ఎవరి అక్కయ్య? హూ సిస్టర్ అంటే అమ్మలూస్ సిస్టర్. సో అమ్మలు వాళ్ళ అక్కని అక్కయ్య అంటారు. అక్కయ్య అంతా నార్మల్గా ఉంటే, అంతా మామూలుగా ఉంటే లెటర్ రాయరు కదా. సో లెటర్ రాశారు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది. ఏంటి? యాజ్ ఐ ఓపెన్ ద లెటర్ ఐఎమ్ ఎ లిటిల్ అప్రిహెన్సివ్. ఎందుకు లెటర్ రాశారబ్బా అని లెటర్ రాస్తూ, అప్రిహెన్సివ్ మీన్స్ కంగారుగా ఉంది. ఓ ఇట్స్ నాట్ సమ్ బ్యాడ్ న్యూస్, ఇందులో చెడ్డ విషయాలు ఏం లేవు కదా. యాక్చువల్లీ వెన్ థింగ్స్ ఆర్ ఫైన్ నో వన్ బాదర్స్ టు రైట్. అన్నీ బాగున్నప్పుడు లెటర్ ఎవరు రాయరు కదా, ఏదో ఒక విషయం ఉన్నప్పుడే అనేసి మనసు ఇక్కడేంటి హెసిటేటింగ్, సంశయిస్తూ లెటర్ ఓపెన్ చేస్తారు. చేస్తే వాళ్ళ అక్కయ్య రాశారు చూడండి, అమ్మలు. యు మస్ట్ బి వెరీ సర్ప్రైజ్ టు రిసీవ్ మై లెటర్. వాళ్ళ అక్కయ్య రాసింది అనమాట. అమ్మలు అంటే చెల్లెల్ని అమ్మలు అని పిలుస్తుంది. సో యు మస్ట్ బి సర్ప్రైజ్డ్, నువ్వు నా లెటర్ చూడగానే చాలా ఆశ్చర్యపడతావు. యూ వుడ్ బి ఈవెన్ మోర్ సర్ప్రైజ్ ఇఫ్ ఐ వర్ టు టెల్ యూ దట్ యువర్ బావగారు అండ్ ఐ ఆమ్ కమింగ్ టు యువర్ ప్లేస్. ఈవెన్ మోర్ సర్ప్రైజ్, ఇంకా ఆశ్చర్యపడతావు ఏంటంటే ఐ అండ్ యువర్ బావగారు, నేను మీ బావగారు కమింగ్ టు యువర్ ప్లేస్, మీ ఊరికి వస్తున్నాం, అంటే ఢిల్లీకి వస్తున్నాం. వీ హ్యావ్ బీన్ ప్లానింగ్ ఫర్ క్వైట్ వైల్ టు విజిట్ కాశీ అండ్ హరిద్వార్. మేము కాశీ హరిద్వార్ని సందర్శించాలి అనేసి రావాలనుకుంటున్నాం. అంటే వై ఫౌండ్ ద టైం, మాకు ఇప్పటి దొరికిందనమాట కాశీ హరిద్వార్కి వెళ్ళడానికి. ఐ హోప్ యూ వోంట్ ఫైండ్ అవర్ విజిట్ ఇన్కన్వీనియంట్. అంటే మేము కాశీకి వెళ్ళేటప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇన్కన్వీనియంట్గా అంటే అసౌకర్యంగా ఏమి ఫీల్ కావు కదా. మై డియర్, ఇట్ సీమ్స్ అక్కయ్య అండ్ బావగారు ఆర్ కమింగ్ ఓవర్. ఐ సెడ్ టు మై హస్బెండ్ ఎగ్జైటెడ్లీ. మై డియర్ మీన్స్ అమ్మలూస్ హస్బెండ్. ఓకే, సో అమ్మలు ఆ లెటర్ చూడగానే వెంటనే వాళ్ళ హస్బెండ్ పిలిచింది, మై డియర్ అక్కయ్య అండ్ బావగారు ఆర్ కమింగ్ ఓవర్, అక్క బావ వస్తారంట అని. మై హస్బెండ్ ఎగ్జైటెడ్లీ, మై మీన్స్ అమ్మలు. ఓకే, మా భర్తకి నేను చెప్పాను అంటే, సో మై అంటే ఎవరు ఇక్కడ? మై రిఫర్స్ టు అమ్మలు అనమాట. ఓకే, ఇస్ దట్ ట్రూ? నిజమా? వెన్, ఎప్పుడు, వేర్ ఇస్ ఇట్, ఏది ఆ లెటర్? గివ్ మీ ద లెటర్ అనేసి
పుల్ ఫ్రమ్ మై హ్యాండ్, నా చేతిలోంచి లెటర్ని లాగేసుకున్నాడు. ఐ వెంట్ ఇన్ టు ద కిచెన్ టు గెట్ ద కాఫీ అండ్ అదర్ థింగ్స్ రెడీ. సో ఐ వెంట్ ఇన్ టు ద కిచెన్, సరే నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయేసి కాఫీ ఇంకా మిగతా పకోడా సార్ బజ్జీస్ అన్నారు కదా అవి ప్రిపేర్ చేయడానికి వెళ్ళాను. అక్కయ్య అండ్ బావగారు వర్ కమింగ్ టు ద సిటీ అండ్ ఓవర్ హోమ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ మై మ్యారేజ్. నా పెళ్ళైన దగ్గర నుంచి మా అక్క బావ ఫస్ట్ టైం మొదటిసారి వస్తున్నారు. ఫార్వర్డ్ టు దేర్ విజిట్ ఆల్ దీస్ ఇయర్స్. ఇన్నేళ్ల నుంచి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాను. దే హ్యాడ్ నెవర్ లెఫ్ట్ దేర్ విలేజ్ టు గో ఎనీవేర్. వాళ్ళు వాళ్ళ విలేజ్, వాళ్ళ పల్లెను దాటి ఎక్కడికి దూరం వెళ్ళలేదు. యూజింగ్ చిల్డ్రన్, క్యాటిల్, కుకింగ్ ఎక్సెట్రా యాజ్ ఎక్స్క్యూజెస్ దే హ్యాడ్ ఆల్వేస్ అవాయిడెడ్ మూవింగ్ అవుట్. ఎప్పుడు చిల్డ్రన్, పిల్లలు, క్యాటిల్ అంటే పశువులు, కుకింగ్ ఇంకా వంట పనులు ఇవి చూసుకుంటూ ఎక్స్క్యూజెస్ ఇంకోసారి వస్తాంలే అని అవాయిడింగ్ మూవింగ్ అవుట్, బయట ఊరికి వెళ్ళడము అవాయిడ్ చేస్తూ వచ్చారు. ఓకే, అండర్ సచ్ సర్కమ్స్టెన్సెస్ మీన్స్ సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వాళ్ళు బయటకు వస్తున్నారు. దట్ టు దిస్ బిగ్ సిటీ. ఒక్కసారిగా రావడం కూడా చిన్న ఊరికి కాదు, ఢిల్లీ బిగ్ సిటీకి వస్తున్నారు. ఢిల్లీ మీకు తెలుసు కదా, ఇండియన్ క్యాపిటల్. ఓకే, ఈస్ నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ మీ. అక్కయ్య ఈస్ నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ మీ కంపేర్ చేస్తున్నారు అనమాట. అక్కయ్య నా అంతా చదువుకోలేదు. బై నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ ఐ మీన్ నాన్నగారు డి నాట్ లెట్ హర్ స్టడీ ఆఫ్టర్ క్లాస్ 5. ఐ మీన్ ఆమెని 5వ తరగతి తర్వాత చదివించలేదు. ఆఫ్ వాట్ యూస్ వాజ్ ఎడ్యుకేషన్ ఫర్ ఏ గర్ల్. అమ్మాయికి చదువు వల్ల ఏం లాభము? Those were the days when people thought it was enough if a girl was able to keep the washerman's accounts. Okay, those were the days. ఆ రోజుల్లో ఇలాగే ఉండేవాళ్ళు ప్రజలు. ఎట్లా? వాషర్మ్యాన్స్ అకౌంట్స్. వాషర్మ్యాన్స్ అంటే చాకలి, బట్టలు ఉతుకుతాడు కదా, చాకలి వాడి లెక్కలు రాసుకునేంత వరకు, అంటే ఎన్ని షర్ట్స్, ఎన్ని ప్యాంట్స్, ఎన్ని శారీస్, అలాగ లెక్క రాసుకునేంత వరకు చాలు అనేసి ఇన్ దోస్ డేస్ ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు. ఓకే, now look at the page 74. Okay, later when I was born there wasn't much debate as to whether a girl should have education or not. Later తర్వాత కొద్ది రోజులకి when I was born, నేను పుట్టిన తర్వాత there wasn't much debate, అంత చర్చ అవసరం లేదనమాట. డిబేట్ అంటే చర్చ. గర్ల్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్, గర్ల్ చదువుకోవాలా వద్దా అనేసి అంత చర్చ ఏం జరగలేదు. ఐ వాస్ లక్కీ దట్ మై ఫాదర్ చేంజ్డ్ విత్ ద టైమ్స్. నేను చాలా లక్కీ, అదృష్టవంతురాలి. మా నాన్న టైమ్స్తో పాటు తను కూడా మారాడు. అంటే పాతకాలంలో వద్దనుకున్నాడు, కాలం మారే కొద్దీ ఎడ్యుకేషన్ కావాలనుకున్నాడు. హీ డిడెంట్ ఈవెన్ హెసిటేట్ టు సెండ్ మీ టు కాలేజ్. నన్ను 5th వరకు కాదు, కాలేజ్కి కూడా పంపించాడు. నో గర్ల్ హూ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ కెన్ బి సాటిస్ఫైడ్ విత్ స్టేయింగ్ అట్ హోమ్, బీయింగ్ ఏ హౌస్ వైఫ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే, నో గర్ల్, ఏ అమ్మాయి కూడా హూ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న అమ్మాయి కెన్ బీ సాటిస్ఫైడ్ విత్ స్టేయింగ్ అట్ హోమ్, ఇంట్లో ఉండడానికి అమ్మాయికి మనసు రాదు. ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. ఎందుకు? ఇంట్లో ఉండేసి స్టేయింగ్ అట్ హోమ్, కుకింగ్ ఆఫ్టర్ ద హౌస్ హోల్డ్ వర్క్స్, ఇంట్లో ఉండి చిన్న చిన్న పనులు చేయడానికి ఎడ్యుకేషన్ అవసరం లేదు కదా. షీ వుడ్ వాంట్ టు పుట్ హర్ ఎడ్యుకేషన్ టు గుడ్ యూజ్ అండ్ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్. సో పుట్ ఇన్ గుడ్ యూజ్, తన ఎడ్యుకేషన్ని, చదువుని మంచి ఉపయోగంలోకి తేవాలనుకునింది. I too was driven by the same desire. సో ఎవరైనా చదువుకున్న అమ్మాయి ఇలా ఆలోచిస్తారో, నేను కూడా సేమ్ డిజైర్, ఇదే కోరికతో ఉన్నాను. డిజైర్ మీన్స్ విష్, కోరిక. ఈవెన్ దో మై హస్బెండ్ హ్యాడ్ ఎ గుడ్ జాబ్ ఐ టుక్ అప్ వన్ యాజ్ వెల్. ఈవెన్ దో అంటే అయినప్పటికీ, మై హస్బెండ్ హ్యాస్ ఎ గుడ్ జాబ్, మా హస్బెండ్కి మంచి జాబ్ ఉన్నప్పటికీ ఐ టుక్ వన్ యాజ్ వెల్, నేను కూడా ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యాను. దేనివల్ల? ఎడ్యుకేషన్. ఇప్పుడు మనకు ఫేస్ షీట్లో క్వశ్చన్ వచ్చింది ఏంటి? ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఉమెన్ ఎంపవర్మెంట్, డూ యూ అగ్రీ? ఎడ్యుకేషన్ మహిళా సాధికారతకి దారి తీస్తుంది, నువ్వు ఒప్పుకుంటావా అని. ఓకే, ఇక్కడ సక్సెస్ సాధించారు కదా. నెక్స్ట్ చూడండి, సెకండ్ పారాగ్రాఫ్. బికాస్ అక్కయ్య వాస్ నాట్ ఎడ్యుకేటెడ్ షీ వాస్ మ్యారీడ్ టు ఎ మ్యాన్ ఫ్రమ్ ఎ విలేజ్. ఓకే, అక్కయ్య నాట్ ఎడ్యుకేటెడ్, అంతే. దో మై బావగారు వాస్ ఎడ్యుకేటెడ్, he made him choose agriculture as his profession and settled down in the village to cultivate his land. వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నప్పటికీ ఐడియాస్, అతనికి కొన్ని ఆదర్శాలు ఉన్నాయన్నమాట. దేశానికి ఫుడ్ పెట్టాలి, అలాగేదో ఉంటుంది కదా. సో అగ్రికల్చర్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ప్రొఫెషన్, తన వృత్తిగా అగ్రికల్చర్, వ్యవసాయాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే,
అక్కయ్య గ్రూ అకస్టమ్ టు ద విలేజ్ లైఫ్. ఇంకా ఆ లైఫ్కి అలవాటు పడిపోతాం కదా, అకస్టమ్డ్ అంటే. సో విలేజ్ లైఫ్కి అకస్టమ్డ్, అలవాటు పడిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ ఇన్ దిస్ పేజ్. అక్కయ్య బ్రాట్ సో మెనీ థింగ్స్, కుకుంబర్, గోంగూర, డ్రమ్ స్టిక్స్, అప్పడమ్స్, వడియమ్స్ అండ్ కోకోనట్స్. అక్కయ్య బ్రాట్ సో మెనీ థింగ్స్. అక్కయ్య ఢిల్లీకి వస్తూ చాలా వస్తువులు తెచ్చింది. కుకుంబర్ దోసకాయలు, గోంగూర అంటే మనకు ఆకుకూరలు ఉన్నాయి కదా, గోంగూర, డ్రమ్ స్టిక్స్ ములక్కాడలు, అప్పడమ్స్ అండ్ వడియమ్స్ అండ్ కోకోనట్స్ కొబ్బరి అంతా తీసుకొచ్చారు. ఐ హోప్ కదా అమ్మలు, ఐ బ్రాట్ ఆల్ దీస్ లైక్ కుచేల, నేను కుచేలుడి లాగా ఏదో చిన్న చిన్నవి తీసుకొచ్చానులే అనేసి అన్నారంటే శ్రీకృష్ణుడు అంతటి వాడికి తన స్నేహితుడు కుచేలుడు చిన్న అటుకులు ఇస్తానే శ్రీకృష్ణుడు సంతోషపడతాడనమాట. ఓకే, సో కుచేలుడు చాలా పేద వ్యక్తి కాబట్టి అటుకులు మాత్రమే నా దగ్గర ఉన్నాయని చెప్పాడు. సో ఈమె కూడా నేను కుచేలుడు లాగా నా దగ్గర ఉన్నటివి తీసుకొచ్చాను అని చెప్తున్నారు. ఓకే, ఐ డోంట్ నో వెదర్ యూ విల్ లైక్ దెమ్ ఆర్ నాట్, షీ సెడ్ రాదర్ హెసిటెంట్లీ. అన్నాడు, నీకు ఇవన్నీ నచ్చుతాయిలోగా నాకు తెలియదని. హెసిటెంట్లీ అంటే ఆమె వెనుకాడుతూ చెప్పినారు, చెప్దామా వద్దా, నీకు ఎన్ని నీకు ఇవన్నీ ఇష్టమో కాదో నాకు తెలియదు అనేసి వెనుకాడుతూ చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ యూ సే దట్, ఎందుకు చెప్తావు ఒక అలా నువ్వు, ఇవన్నీ మాకు కావలసినట్టువే తీసుకొచ్చావు, వీ డోంట్ గెట్ దీస్ థింగ్స్ హేర్, ఇవన్నీ మాకు ఇక్కడ దొరకవు. ఇఫ్ యువర్ మరిది హ్యాస్ గోంగూర పులుసు, కుకుంగర పప్పు అండ్ డ్రమ్ స్టిక్ చారు, హీ ఫీల్స్ యాజ్ ఇరిటేటెడ్ యాజ్ హీ హ్యాస్ హ్యాడ్ సంప్చువస్ ఫీజ్. ఇఫ్ యువర్ మరిది అంటే అక్కయ్య హస్బెండ్ అమ్ములుకి బావగారు అవుతారు, అమ్ములు హస్బెండ్ అక్కయ్యకి మరిది గారు అవుతారు. ఇఫ్ యువర్ మరిది, మీ మరిది గారికి గనక గోంగూర పులుసు, కుకుంబర్ పప్పు అంటే దోసకాయ పప్పు, డ్రమ్ స్టిక్ చారు, ములక్కాడల చారు చేసి పెట్టారనుకోండి, ఎలేటెడ్, ఎంత అద్భుతంగా ఫీల్ అవుతాడంటే యాజ్ సంప్చువస్ ఫీస్ట్, పసందైన విందు తిన్నట్టుగా ఫీల్ అయిపోతాడు. విత్ మై ఆఫీస్ వర్క్ ఐఎమ్ అనేబుల్ టు మేక్ అప్పడమ్స్ అండ్ వడియమ్స్. నాకు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా అప్పడాలు వడియాలన్నీ ఓపిక్గా చేయడానికి. సో నేను అప్పడమ్స్ వడియమ్స్ చేయడం లేదు, అవి తీసుకొచ్చావు, హ్యాపీ. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్ ఐఎమ్ టూ లేజీ టు డూ సచ్ వర్క్. ఒకవేళ నాకు టైం దొరికినా నేను చాలా సోమరిపోతూ అలాంటి పనులు చేయను. యు నో మీ డోంట్ యూ, ఐ సెడ్ విత్ లాఫ్. నీకు తెలుసు కదా నా గురించి అనేసి నేను నవ్వాను. ఇక్కడ అయ్యే మీన్స్ అమ్మలు. ఓకే, దట్స్ ట్రూ, బట్ బై ద టైమ్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ యూ మస్ట్ బి డెడ్ టైర్డ్. దట్స్ ట్రూ, నిజమే, కానీ నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేసరికి డెడ్ టైర్డ్, చాలా అలసిపోతావు కదా. హౌ కెన్ యూ ప్రిపేర్ అప్పడమ్స్ ఆర్ వడియమ్స్ అండ్ మేక్ ఇడ్లీస్ అండ్ దోసాస్. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చి అప్పడాలు, వడియాలు, దోశలు, ఇడ్లీలు ఇవన్నీ చేయాలంటే టైం ఉండదులే అనేసి అక్క సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఐ డోంట్ నో హౌ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ వర్క్ అట్ హోమ్ ఇన్ దిస్ ఆఫీస్, అక్కయ్య కన్సోల్డ్ మీ. ఐ డోంట్ నో, నాకు తెలియడం లేదు నువ్వు ఆఫీస్ వరకు, ఇంట్లో వరకు ఎలాగ కన్సోల్ చేస్తున్నావో నాకు తెలియడం లేదని. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. వాట్ ఏ రిచ్ జాబ్, సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ గివింగ్ ఇట్ అప్. గివ్ అప్ సుగైనటువంటి జాబ్ ఇది. ఒక్కోసారి గివ్ అప్, వదిలేద్దాం అనిపిస్తుంది. ప్రజలు అంటూ ఉంటారు కదా, ఒక నానుడి అనమాట, ఇంట్లో చక్క పెట్టుకొని తర్వాత బయట చక్కబెట్టు అనేసి. ఓకే, సో టు నెగ్లెక్ట్ వర్క్ అట్ హోమ్ అండ్ లుక్ ఆఫ్టర్ ఆఫీస్ వర్క్ ఈజ్ అన్ అప్ హిల్ టాస్క్ ఫర్ ఏ ఉమెన్. డౌన్ హిల్ మీన్స్ కొండ దిగడం, ఈజీగా దిగేయచ్చు. అప్ హిల్ మీన్స్ కొండ ఎక్కడం. కొండ ఎక్కేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఇంట్లో పని వదిలేసి ఆఫీస్ వర్క్ బాగా చేయడం అనేది డిఫికల్ట్ టాస్క్, కష్టమైన పని అనేసి చెప్తున్నాను. స్పీకింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, ఇదంతా నా ఎక్స్పీరియన్స్, అనుభవంతోనే చెప్తున్నాను అక్క అనింది అని అమ్మలు చెప్పింది. డోంట్ థింక్ లైక్ దాట్ అమ్మలు, హౌ ఫార్చునేట్ యు ఆర్, టచ్ వుడ్. డోంట్ థింక్ లైక్ దట్, ఆ విధంగా ఆలోచించద్దాము. నువ్వు లక్కీ, నువ్వు అదృష్టవంతురాలు. ఫార్చునేట్ మీన్స్ అదృష్టవంతురాలు, నువ్వు బ్లెస్డ్ గర్ల్వి అనేసి అర్థము. యూ హ్యావ్ స్టడీడ్ వెల్, నువ్వు బాగా చదువుకున్నావు. హ్యావ్ ఎ జాబ్ లైక్ ఎ మ్యాన్, ఒక మనిషిలాగా, మగవానిలాగా ఉద్యోగం ఉంది. అండ్ ఆన్ అర్నింగ్ వెల్, బాగా సంపాదిస్తున్నావు. యూ డోంట్ హ్యావ్ టు బెగ్ ఎనీవన్ ఫర్ ఎనీథింగ్, నువ్వు ఎవరిని దేనికి అడగనవసరం లేదు. యు ఆర్ ఏబుల్ టు లీడ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్ అన్లైక్ అస్ హూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ ఫ్యూ పైస్ ఆఫ్ కరివేపాకు, సెడ్ అక్కయ్య. సో యు ఆర్ ఏబుల్ టు లీడ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్, నువ్వు ఒక గౌరవమైన జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. అన్లైక్ అస్ అన్నారు. లైక్ అస్ అంటే మాలాగా, అన్లైక్ అస్ అంటే మాలాగా కాకుండా అన్న వాళ్ళని అడిగే తీసుకోవాలి. వర్త్ ఆఫ్ కరివేపాకు, కరివేపాకు కొనాలన్న డబ్బులు కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి కదా అనేసి అక్కయ్య కొంచెం బాధపడుతూ చెప్పినారనమాట. అంటే ఇప్పుడు అమ్మలు చెప్తాం చూడండి, దిస్ పారాగ్రాఫ్. ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్, ఐ థాట్ టు మై సెల్ఫ్.
దూరపు గడ్డి పచ్చగా ఉంటుంది అంటారు కదా. అంటే ఇక్కడి నుంచి చూసినప్పుడు అక్కడున్న గడ్డి అబ్బా చాలా గ్రీనరీగా ఉంది, పచ్చగా ఉంది అనిపిస్తుంది. కానీ అక్కడ పోయి చూస్తే అక్కడ కూడా కొన్ని ముళ్ళులు, రాళ్ళు, రప్పలు అనేసి కనిపిస్తూ ఉంటాయి. సో అది నీ బాధ నీది అనేసి మనసులో అనుకున్నది అనమాట అమ్మలు. ఓకే, సో యువర్ డాటర్ డూయింగ్ నౌ, మీ కూతురు ఏం చేస్తుందక్క అంటే, ఐ ఆస్క్ చేంజింగ్ ద టాపిక్, ఈ టాపిక్ని చేంజ్ చేయడానికి మీ కూతురు ఏం చేస్తుందక్క అనేసి అడిగాను. అంటే అమ్మలు ఫైనల్ ఇయర్ అట్ స్కూల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారంటే 10th క్లాస్ లాగా, మెట్రికులేషన్ లాగా చదువుతున్నారు. ఇఫ్ బై గాడ్స్ గ్రేస్ షీ క్లియర్స్ హర్ ఎగ్జామ్, ఐఎమ్ డిటర్మైన్ టు సెండ్ హర్ టు కాలేజ్. బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల క్లియర్ ద ఎగ్జామ్స్లో కనుక పాస్ అయితే కాలేజ్కి పంపిస్తానని డిటర్మైన్డ్, పట్టుదలగా ఉన్నాను. వారు డజంట్ రియలీ లైక్ ద ఐడియా ఆఫ్ సెండింగ్ హర్ టు ద నెక్స్ట్ టౌన్ అండ్ పుట్టింగ్ హర్ ఇన్ హాస్టల్. మీ బావగారికి మాత్రం ఈ విషయం నచ్చలేదు. ఎందుకంటే కాలేజ్ అంటే పక్క ఊరికి పంపించి హాస్టల్లో ఉంచాల్సి వస్తుంది. బట్ ఐ డోంట్ లైక్ టు కీప్ ఏ గర్ల్ అట్ హోమ్ వితౌట్ ఎడ్యుకేటింగ్ హర్. కానీ నాకు మాత్రం ఒక గర్ల్ని చదువు చెప్పించకుండా ఇంట్లో పెట్టించడం అనేది నాకు ఇష్టం లేదు. ఈజ్ ఇట్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇనఫ్? నాకు నేనేం పని చేస్తున్నానో నాకు తెలుసు కదా. ఇన్ దీస్ టైమ్స్ ఇఫ్ ఎ ఉమెన్ డజంట్ హ్యావ్ ఎ డిగ్రీ, మై కనీసం డిగ్రీ వరకైనా చదవకపోయినట్లయితే షీ విల్ కమ్ టు నథింగ్. అసలు దేనికి అమ్మాయి పనికి రాదు. షీ విల్ హ్యావ్ టు లివ్ అండర్ హర్ హస్బెండ్ థమ్. ఓకే, ఎడ్యుకేషన్ లేకపోతే ఒక ఉమెన్, స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుందంటే లైక్ హర్ హస్బెండ్స్ థమ్. తన హస్బెండ్ డబ్బులు ఇలా ఎంచిచ్చేటప్పుడు ఇలాగ థమ్, బొటన వేలు కింద ఉండాల్సి వస్తుంది అనేసి చెప్పడం. లైక్ ఏ స్కార్పియన్ అండర్ ఏ స్లిప్పర్, చెప్పు కింద స్కార్పియన్, తేలులాగా. ఓకే, అంటే చదువుకోని ఆడవాళ్ళ పరిస్థితి చెప్పు కింద తేలులాగా ఉంటుందన్నమాట. అంటే అటు ఇటు కదిలే ఛాన్స్ లేదు. ఓకే, షీ రెఫర్స్ టు అక్కయ్య. ఓకే, సో పారాగ్రాఫ్ లెసన్ మనం చదివేటప్పుడే హూ సెడ్ దిస్ డైలాగ్, ఈ డైలాగ్ ఎవరు చెప్పారనేసి మనకు అర్థం చేసుకుంటే యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అండ్ ఎనీ exercise. Okay, my channel for the first time, do subscribe my channel and like, share these videos to make useful for anyone. Okay, thank you.